రియలైజేషన్ ఆలోచన అంటే రియలైజ్ అయినా నేనైతే. నాకు ఈ విషయం ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేకపోతే ఏ ఒక్క ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ చెప్పలేదు, కానీ నా చుట్టూ ఉన్న సొసైటీ చెప్పింది. అది కూడా మీకు చెప్తున్నాను. అది కూడా ఏంటో తెలిసిన, ఈ డబ్బు అనేది మనము మన తెలివితో సంపాదించాలి, అంతేగాని హార్డ్ వర్క్తో కాదు. మనకు వచ్చే శాలరీ అనేది మనకు తెలివికి రావాలి, అంతేగాని మన కష్టానికి కాదు. ఈ థాట్ నా మైండ్లో వచ్చినప్పటి నుంచి చుట్టూ సొసైటీని అబ్జర్వ్ చేస్తుంటే, రోజు పొద్దునే 10,000 జీతం తీసుకున్న మున్సిపల్ వర్కర్ అయినా, అదే 30,000 జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా కూడా ఎవరు కూడా వాళ్ళ ఇష్టంతో పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఆ మున్సిపల్ వర్కర్ పొద్దున్నే లేచి పొరగా చీపురు పట్టుకుని రోడ్లు వేసడం కానీ, అదే పొద్దున్నే లేచి 30,000 జీతం తీసుకుంటూ కంప్యూటర్స్ మీద కూర్చోడం కానీ, ఇది ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళకు కూడా అనిపిస్తుంది 10 to 15 years నుంచి మేము పని చేస్తున్నాం, అయినా కూడా ఎందుకు బిలియనర్స్ కావడం లేదు, బిలియనర్స్ పక్కన మిలియనర్స్ అవ్వడం లేదు. ఆలోచించి రిలీజ్ అయినా నేను కూడా. ఎందుకంటే డబ్బు సంపాదించాలా, అది మన తెలివితో సంపాదించాలి, అంతేగాని వచ్చే కష్టానికి కాదు. డబ్బు సంపాదించే తెలివితో సంపాదించాలా, కష్టంతో అయితే కాదు. మీరేమో కామెంట్ చేయండి.